హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ మెకానిక్ అనేసి మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము షైన్ BS6 వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ అనేది ప్రాబ్లం నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్. ప్రాబ్లం అనేది మనకు చెప్పినది ప్రాబ్లం నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇది లైట్ అనేది మనకి స్టార్ట్ చేసిన తర్వాత లైట్ అనేది పోకుండా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చెక్ ఇంజన్ లైట్ ఎందుకు పోవడం లేదు అనేది మనం చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఓపీడీ స్కానర్ అనేది తీసుకురావడం జరిగింది. మనమైతే ఇప్పుడు మనకి దీనికి ఓపీడీ స్కానర్ పెట్టిన తర్వాత ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనకు మీటర్ అనేది ఆన్ అవుతుంది. అది ఎందుకు పోవడం లేదు, చెక్ ఇంజన్ లైట్ మనకి స్టార్ట్ చేసిన తర్వాత చూడండి స్టార్టింగ్లోనే పోకుండా ఉంది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలా ప్రాబ్లం అనేది చూసాం. ఏముంది అనేది మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లం ఉందా లేదంటే బండి అప్డేట్ చేస్తే లైట్ పోతుందా అనేది చూపిస్తాం. మనకైతే ఎక్సలేటర్ ఇస్తే బండి బాగుంది, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అయినా మనకు కోర్స్ అనేది చూపిస్తుంది. ఎందుకు ఈ కోర్స్ అనేది చూపిస్తుంది అనేది నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది నేను మీ ముందు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైనా బండి మన కాడికి వచ్చిన తర్వాత మనం ముందు అప్డేట్ చేయాలా. అయితే మొత్తం అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కోర్స్ వస్తుందా అనేది చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం మళ్ళీ బ్యాక్కి పోదాం. చూడండి ఫ్రెండ్స్, మనకి మ్యాన్ ఫంక్షన్ లైట్ కానీ బంద్ అయిపోయింది, ఈ ప్రాబ్లం కానీ సాల్వ్ అయిపోయింది. ఓకేనా, దీంట్లో వచ్చి చూద్దాం మళ్ళీ కోడ్ చూపిస్తుంది అనేది. ఓకేనా, నో కోడ్స్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనకి ఏం ప్రాబ్లం లేదు అనే విధానంగా చూపిస్తుంది. ఓకేనా, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి మీ గాడికి వచ్చిన తర్వాత ముందు అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత అటనే చూపిస్తుంటే చేంజ్ చేయండి. లేదు అంటే అప్డేట్ చేసిన తర్వాత నో ప్రాబ్లం అని మళ్ళీ దీంట్లో వచ్చి మనం ప్రాబ్లంలో చెక్ చేస్తే నో ప్రాబ్లం అని చూపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం అని చూపించింది మనకు ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ బండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్.